ప్రియులరా, ఈ సమయమునందు ఈ స్థలములో ఈ ప్రత్యేకమైన సందర్భం నిమిత్తమై మనమందరము చేరి వచ్చుటకు ప్రభు మనకు అనుగ్రహించిన మంచి అవకాశం నిమిత్తమై సమయం నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన దేవుడు మరి ఈ స్థలమును ప్రేమించి, గ్రామమును ప్రేమించి తన దాసుని జ్ఞాపకము చేసుకున్నాడు, ప్రజలను కరుణించినాడు. వీరు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు కూడుకొనుటకు గాను భక్తి సంబంధమైన కార్యములు జరిగించుకొనుటకు గాను ఈ మందిరమును లేక ఆలయమును కట్టుకొనుటకు దేవుడు సహాయం చేసినాడు. చాలా కాలం కిందట, అంటే బహుశా ఒక 25 సంవత్సరాల కిందట ఇదే బజార్లో ఆఖరున నాగమ్మ గారి స్థలములో ఒక కొట్టం వేసి ఉంటుంది. ఆ కొట్టము కొన్నాళ్లకు కనబడకుండా పోయింది. మళ్ళీ ఈ స్థలమునందు ఒక మందిరము దేవుడు ఏర్పాటు చేసినాడు. ఇది యెరూషలేములోని మందిరం లెక్క శానాళ్ళు కట్టినాడు ఈయన సొలొమోన్ రాజు. అయితే మీరు బంగారు ఎండి అనుకుండేరు, బండలే ఉండేది. బైబిల్లో మొదటి దేవాలయం, రెండవ దేవాలయం అని ఉంది. మొదటి దేవాలయం అంటే సొలొమోను కట్టించింది మొదటి దేవాలయం. రెండవ దేవాలయం అంటే దాని తర్వాత మళ్ళా దాన్ని పడగొట్టినాక వేరే వాళ్ళు ఇశ్రాయేలీలు చెరలోనికి పోయినాక వచ్చినాక కట్టినారు, అది రెండవ మందిరం అని. ఇప్పుడు కూడా మనమందరం మొదటి మందిరంలో ఉండామన్నమాట. ఎందుకంటున్నానంటే ఇది కార్ పార్కింగ్ కోసం అంట, ఇది ఒరిజినల్ కాదు. మళ్ళా రెండో మందిరం పైన ఉంది, ఆడగడతాడంట. ముసలోళ్ళు మీ ఇష్టం, ఎక్కుతారో ఎక్కలేరో అది మీకే తెలుసు. దేవుని మందిరము ఈ స్థలమందు నిర్మించబడింది అని తలంచి ఈ దినాన సంతోషించడానికి మనమందరం చేరి వచ్చినాం. మందిరము అంటే ఇంతకు ముందు ఒక్కొక్క పదం ఒక్కొక్క మతానికి సంబంధించిందిగా వాడుకుండేటోళ్ళు. మందిరం అంటే ఇంతకు ముందు కేవలము క్రైస్తవులది అని, ఆలయము అంటే ఇతరులది అని. కానీ బైబిల్ గ్రంథంలో 2 మాటలు ఉన్నాయి. ఆ 2 మాటలు, మందిరం అనే మాట, అట్లాగే ఆలయం అనే మాట, అవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా చెప్పబడినాయి. మందిరము అన్నా ఒకటే, ఆలయము అన్నా ఒకటే. విశేషించి ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో
మందిరము, ఆలయము అని కూడా పిలువబడిన మరొక ప్రత్యేకమైనటువంటి పదం ఉంది. దాన్ని గుడారము అని అన్నారు, లేక అది ప్రత్యక్షపు గుడారము, సాక్ష్య గుడారము అని ఇట్లా చాలా పేర్లు వాటికి పెట్టినారు. అంతా కలిపి ఆడికే ఏంటి అనంటే ఆలయము లేక దేవుని మందిరము అని అర్థం. మందిరం అనేటువంటి మాట ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. ఎందుకంటే మామూలుగానైతే మనం చూస్తేనే కదా ఏదైనా పలికేది, నేర్చుకునేది. కానీ మందిరం అని ఒక మనిషి మొట్టమొదటిగా ఇట్లా సంబోధించినాడు. ఎప్పుడు సంబోధించినాడో చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం 16. యాకోబు నిద్ర తెలుసుకొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేవుని మందిరం అనేటువంటి మాట మొదట ఇక్కడ ఉపయోగించబడింది, దేవుని మందిరము అని. ఒక భక్తి నోటి నుంచి ఈ మాట వచ్చింటే బాగుండు, కానీ పారిపోయేటోడి నోటి నుంచి ఈ మాట వచ్చింది. మోసం చేసి పారిపోయేటోడు, అటువంటి వానికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు అనంటే, ఏమనిలే, ఎక్కడికి పోతుండవు నువ్వు, మోసం చేసినావు కదా అట్ట ఇట్ట అని ఏమనిలే, నువ్వు పండుకునే స్థలం నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ఆయనకు చాలా నెమ్మది అయింది. దేవుడు అంటే ఏదో కొట్టెతోడో తిట్టితోడో నరకెటోడో అనుకుంటే నన్నేం పట్టించుకోలే, నేను చేసింది తెలిదేమో అనుకున్నట్టుగా ఉన్నాడు. కాబట్టి ఈ స్థలం నీకు ఇస్తా, నిన్ను మళ్ళా తీసుకొని వస్తా, నువ్వు పోయే చోటనల్లా నిన్ను కాపాడతా అని ఇట్లా అనిన తర్వాత తనకు కలిగిన దర్శనాన్ని బట్టి అతడు ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు అని భయపడినాడు అనమాట. ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు అన్నాడు. దేవుని మందిరము అంటే ఆయనకు అర్థమైన సంగతి ఏంటి అని అంటే, యెహోవా ఈ స్థలమందు, దేవుని మందిరం అంటే ఏమని అర్థం, దేవుని నివాస స్థలము, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అన్నాడు. అంతే కదా, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:1 సొలొమోను నిమిత్తమై దావీదు ఇట్ట ప్రార్థన చేసినాడు. దేవా, నేను కడతానంటే వద్దంటివి, మా ఓడు చాలా చిన్నోడు, కట్టబోయే మందిరం దేవునికి ఈ పని గొప్పది, ఈ పని గొప్పది అని అన్నాడు. కట్టబోయే మందిరం ఎవరికంట, దేవునికి అని. మొదటి దినవృత్తాంతంలో 17:4 నా నివాసమునకై మీరు కట్టబోచున్న ఆలయం అని ఆ మాట ఉంది. నా నివాసము, నేను నివసించు స్థలము అన్నాడు. మందిరాన్ని గూర్చినటువంటి మొదటి ప్రత్యక్షత కలిగినటువంటి మనిషి ఎవరు అంటే యాకోబు. ఎవరు? యాకోబు. మందిరాన్ని గూర్చి మొదటి ప్రత్యక్షత కలిగిన మనిషి మోసగాడు. మందిరాన్ని గూర్చి మొదటి ప్రత్యక్షత కలిగిన మనిషి ఎవరు? మోసగాడు, భక్తుడు కాదు. కాబట్టి ఇప్పుడు మందిరం అంటే ఏమిటో ఆన్ని అర్థమైందన్నమాట. అవునా? మందిరం అంటే ఏమిటో ఆన్ని అర్థమైంది. మందిరంలోనికి వెళ్ళే వాళ్ళ సంగతి, మందిరంలో ఉండవలసిన వారి జీవన విధానం, మొత్తం ఇవన్నీ కూడా
యాకోబు కానే అర్థమైంది. అన్నీ అసలు ఇప్పుడు మందిరాల్లో జరిగేవన్నీ అన్నీ మొత్తం అంత కనపడింది. అన్నీ ఏం కనపడింది అని అంటే, అతడు చాలా భయపడి యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అన్నాడు. తనకు కలిగిన దర్శనాన్ని బట్టి ఏమన్నాడంటే, ఇది పరలోకపు గవిని, ఈ నుంచి అందరూ పైకి పోయేది, పరలోకానికి పోయేది. ఎందుకంటే తన కలిగిన దర్శనం ఏంటి? దేవదూతలు, అక్కడ నిచ్చెన ఉంది, నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండ్రి, కాబట్టి బహుశా ఈ నుంచేనేమో పరలోకానికి పోయేది అనుకున్నాడు అనమాట. అట్లా అందుకని పరలోకపు గవిని ఇదే అని అన్నాడు. అంటే ఇది దేవుని మందిరం అని తెలిసిన తర్వాత పశ్చాత్తాపడాలనా లేదా? పల్లె. దేవుని మందిరం అని తెలిసిన తర్వాత, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని తెలిసిన తర్వాత పశ్చాత్తాపడాలనా లేదా? పశ్చాత్తాపడలే. అందుకే ఇప్పుడు కూడా మందిరాల్లో చాలా మంది పశ్చాత్తాపడనోళ్ళే ఉన్నారు. అది తెలుసు దేవుని మందిరం అని, అయినా అలవాటు అయింది కదా, అదొకటి. ఇంకా ఎటువంటి వాళ్ళు ఉండారు అని అంటే ఇట్లా అంటున్నాడు. ఎట్లా అంటున్నాడంటే, దేవుడా, నేను నా తండ్రి ఇంటికి మళ్ళా తిరిగి తీసుకొస్తానన్నావు కదా నువ్వు. అట్లా గనుక నేను వస్తే, అంతవరకు నువ్వు నాకు తోడై ఉంటే, నేను పోయే ప్రతి చోట నువ్వు నన్ను కాపాడితే, తినడానికి తిండి, కటకనికి బట్ట నాకు ఇస్తే, అప్పుడు నువ్వు నాకు దేవుడై ఉంటావు. అవన్నీ ఇయ్యలేదనుకో, అప్పుడు దాని అర్థం ఏంది? నా దావ నేను చూసుకుంటానని, అంతే కదా. ఇవన్నీ ఇస్తేనే నువ్వు నాకు దేవుడవై ఉంటావు, లేకపోతే కనుక నా దావ నేను చూసుకుంటా అని. ఇప్పుడు కూడా అట్టటోళ్ళే కదా ఉండేది. ఏమన్నా కలిగితేనే దేవుని కాడికి వచ్చేది, ఏమి లేకపోతే ఇంకెందుకబ్బా, ఇన్నాళ్ళు పోతివే, ఏమైంది నీకు, ఏం మేలు కలిగిందని పక్కన వాళ్ళు కూడా అంటుంటే ఎన్నికపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరము అనేటువంటి ఆ మాట, దేవుని మందిరం అనేటువంటి మాట మనము ఆదికాండం 25వ అధ్యాయానికి పోతే, అక్కడ దేవుడు స్వయంగా తన నోటి ద్వారానే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నిర్గమ కాండం 25వ అధ్యాయం, నిర్గమ కాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను నివసించున్నట్లు నేను వారిలో నివసించినట్లంటే ఇంక వాళ్ళందరిలో నివసించడానికని కాదు. ఇంక వాళ్ళందరిలో నివసించడానికి మళ్ళీ ఆలయం ఎందుకు? అంటే వారి మధ్య నివసించినట్లు అని దాని అర్థం. వారి మధ్య నేను నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. కాబట్టి పరిశుద్ధ స్థలం నిర్మింపవలను అన్ను అని మాట 9వ వచనంలో, నేను నీకు కనబరచు విధముగా మందిరం యొక్క రూపమును అన్నాడు. నేను నీకు కనబరచు విధముగా అన్నాడు. నేను నీకు కనబరచు విధముగా. కాబట్టి మందిరము అంటే దేవుడు కనబరచు విధముగా కట్టబడింది. ఎక్కడ? ఆయన ఏమన్నాడంటే, యాకోబు ఇది దేవుని మందిరము అని అన్నాడు. తరువాత ఇది దేవుని మందిరమగును అని అన్నాడు. అట్లాగే ఆ తదుపరి నిర్గమకాండం 20 అధ్యాయంలో 25వ అధ్యాయం మన చదివిన వాక్య భాగంలో చూడగా, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక మందిరమును లేక గుడారమును నిర్మించవలెనని అన్నాడు. దేవుడు తన ప్రజల మధ్య వారి ప్రయాణ సమయమునందు వారి మధ్య నివసించగలుగునట్లుగా ఒక గుడారము నా కోసం నిర్మించి అన్నాడు. అంటే నేను మీ మధ్య ఉంటాను, మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మీ మధ్య ఉంటాను. అది ఉండాల, అవసరం కూడా ఉంది. మీరు యాత్రికులై ఉన్నారు కాబట్టి నేను మీ మధ్య నివసించాలి.
మీకు ఆ అవసరత ఉంది, మీకు తెలిదేమో కానీ మీకు అవసరత ఉంది. నేను మీ మధ్య నివసించవలసిన అవసరత మీకుంది. అట్లాగే మీరు నా ప్రజలై ఉన్నారు కాబట్టి నేను మీ మధ్య నివసించాల్సిన అవసరత నాకు. కాబట్టి అలాగున మందిరం నిర్మించబడింది అనేటువంటి మాటను మనం చూడగలం. మోషే దాన్ని పూర్తి చేసినాడు అని. పాత నిబంధనలో సంగతులను మనం విన్నాం, కానీ కొత్త నిబంధనలో దాని ప్రాముఖ్యత అంతా పోయింది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆలయము, ఆచారము, అర్చనాచారాదులు, వాటి ప్రాముఖ్యత ఇవన్నీ కూడా పాత నిబంధనలో మాత్రమే సంబంధం. కొత్త నిబంధనకు వచ్చేసరికి వాటి ప్రాముఖ్యత అంతా కూడా పోయినట్లుగా మనం చూడగలం. కొత్త నిబంధనలో వాటి ప్రాముఖ్యతనంతా పోయింది, అవసరత లేకుండా పోయింది. ఇప్పుడు ఏమని వ్రాయబడింది అని అనగా, ఎవరు దేవాలయం ఏమిటి అని అంటే, ప్రభువే చెప్పిన మాట మనం ఎరుగుదము. మొదటి కొరింథీ 3:16లో మీరే దేవుని ఆలయం అని ఆయన గట్టిగా అన్నాడు. మీరే దేవుని ఆలయం. పాత నిబంధనలో ఒకటి కట్టండి నా కోసం, నేను అందులో ఉంటానన్నాడు. క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే మీరే నాకు ఆలయం అని అన్నారు. పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే అది బంగారు ఆలయం, అంతా బంగారంతోనే బంగారు ఆలయం. ఈ క్రొత్త నిబంధనలో ఆయన మీరే నాకు బంగారు ఆలయం అని అంటున్నాడు. పాత నిబంధనలో ఒక చిన్న మందిరం బంగారు ఆలయం, క్రొత్త నిబంధనలో మీరే నాకు బంగారు ఆలయం అని ఆయన అన్నాడు. పాత నిబంధనలో ఎత్తుకొని పోయి మళ్ళా తగిలిచ్చేటువంటి ఆలయం టెంట్ అది. క్రొత్త నిబంధనలో ఎక్కడికైనా సరే వెళ్ళగలిగినటువంటి ఆలయం, ఎక్కడైనా ఉండగలిగిన ఆలయం. మీరే నాకు ఆలయం అని ఆయన అన్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది అని అంటే, ఏదో వస్తువులతో కట్టబడేటువంటి దాని కానుంచి తన చేతులారా తానే నిర్మించినటువంటి మనలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. చేత ఇప్పుడు మనమందరము కూడా దేవుని ఆలయము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మిగతా ఆలయాలతో నిమిత్తం దేవునికి లేదు అని మనకు అర్థమవుతుంది. మిగతా ఆలయములతో దేవునికి అక్కరలేదు, మనమే ఆయన ఆలయమై ఉన్నాము అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. మీరు దేవుని ఆలయము, మీరు దేవుని ఆలయము అంటే పాత నిబంధనలో ఆయన ఏ దానిని గూర్చి జాగ్రత్తగా చెప్పి చేయించినాడో కొత్త నిబంధనలో అదే మీరై ఉన్నారు అని ఆయన అన్నాడు. మీరు దేవుని ఆలయం. మొదటి కొరింథీ 6:19లో మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అన్నాడు కదా. అంటే పాత నిబంధనలో సమస్తమును వారు తయారు చేసుకొని దాన్ని దేవుని మందిరంగా చేసినారు. కొత్త నిబంధనలో దేవుడు మిమ్ముల్ని దేవుని మందిరంగా తయారు చేసినాడు. మీ దేహాలే దేవుని ఆలయం, మీరే దేవుని ఆలయం. అంటే దేవుడు నివసించే స్థలం ఎక్కడో లేదు, మీరే దేవుని ఆలయం అని అన్నాడు. ఇప్పుడు ఆలయాలు పెరుగుతుండయా తరుగుతుండయా? ఏవైనా కానీ పెరుగుతూనే ఉన్నాయి. ఆలయాలు పెరిగితే పుణ్యం పెరగాలనా పాపం పెరగాలనా? పుణ్యమే పెరగాల. కానీ ఏం చేస్తాం, మంచికి 2000 ఏంది ఓటు వేయకుండా ఉంటున్నారు. పంచిపెట్టినారు ఇప్పటికే డబ్బులన్నీ మొత్తం, అందనోళ్ళకు మళ్ళా రేపు అందుతాయి. మాకెందుకులు అనేటోళ్ళు ఉండరా? ఏం పెరుగుతుంది? ఆలయాలు పెరిగితే పుణ్యం పెరగాల, కానీ ఆలయాలు పెరిగితే ఏం పెరుగుతుంది? పాపమే పెరుగుతుంది. ఏది పెరిగినా కానీ ఏం ఈడ కూర్చునేలో వద్దని వింటారా? ఇయ్యకపోతే కొట్లాడిండరు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు
దేవుడు కోరుకునేది మానవుడు కట్టించే ఆలయాలు కాదు, తానే కట్టుకున్నటువంటి మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏముండాలని దీంట్లో? తానే నివసించాలని. ఇందులో ఏముండాలంటే తానే నివసించాలని దేవుని కోరిక. మరి మనిషి దేవుడు మనల్నే తన ఆలయంగా కోరుకుంటూ ఉంటే మనం ఎందుకు ఆయనకు ఆలయం కట్టిస్తాడాం అంటే ఏమి లేదు. నువ్వు నాలో వచ్చి ఉంటే, నువ్వే గనక నాలో ఉంటే నా శాస్త్రాలల్లా ఎడజల్లుతాయి. కాబట్టి నేను నీకు ఒకటి కట్టించా, నువ్వు దాంట్లో ఉండు. నీకేమన్నా తక్కువ అయితే చెప్తాడు, అప్పుడు నేను వచ్చి అన్ని చూసుకుంటాంట. నా జోలికి ఎందుకు వచ్చావు? ఎటు పండుగలు పబ్బాలు ఉన్నాయి కదా, అప్పుడప్పుడు వచ్చంట చూచంట, ఏం తక్కువ అవుతుందో ఇచ్చంట, నాలోనే ఉంటానంటే ఎట్లయితుంది అని మనిషి దేవుణ్ణి తనలో నుంచి బయటికి వెళ్ళగొట్టి ఆలయం కట్టి దాంట్లో పెడుతున్నాడు అన్నమాట. అందుకు ఇప్పుడు ఏమైపోయినాడు మనిషి అని అంటే, దేవుడు లేని ఆలయం అయిపోయినాడు. దేవుడు లేని ఆలయం, ఆలయం అంటేనే దేవుడు ఉన్నాడని అర్థం. దేవుడు లేని ఆలయం అంటే ఇంకా దేవుడు లేని చోట ఎవరు ఉంటారు? ఇంకా దయ్యమే ఉండేది. కాబట్టి దేవుని ఆలయముగా ఉండవలసినటువంటి మనుషులందరూ కూడా ఏమైపోయినారంటే ఇంచుమించుగా దయ్యాల ఆలయంగా మారిపోయినారు. కాబట్టి ఎంత దేవుడిని ఆరాధిస్తూ ఉన్నా, పూజిస్తూ ఉన్నా, సమాజంలోనూ మనుషుల జీవితాల్లోనూ నెమ్మది సమాధానం లేదు లేదు లేదు. కాబట్టి దైవగ్రంథం చెప్పినటువంటి అతి శ్రేష్టమైన మాట ఏమిటంటే, మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం. ఫైనల్గా అంతిమంగా మనమే దేవుని ఆలయం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, 21వ అధ్యాయము 22వ వచనంలో. ప్రకటన గ్రంథం 21:22లో వ్రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ ఇక దేవాలయమే ఉందా? 21:22లో దానిలో ఏ దేవాలయమును కనబడదు, ఏ దేవాలయము కనబడదు. దేవుని ఆలయం ఏది కనబడదు? ఎక్కడ? పరలోకమునందు అనే మాట వ్రాయబడి ఉంది. పరలోకమునందు ఇక ఏ ఆలయము కనిపించదు అని వ్రాయబడి ఉంది. అంటే ఏమిటి? పరలోకం అనేటువంటిది అన్ని ఆలయాలకు ముగింపు. పరలోకం ఆలయాలకు ముగింపు అనేటువంటి విషయం కనబడుతుంది. దేవుడు మనల్ని భూమి మీద తన ఆలయంగా చేసుకొని ఇక ఇవన్నీ అక్కడికి చేరిన తర్వాత అక్కడ ఏ ఆలయం కూడా ఆయనకు అక్కర లేదు. మనిషికి ఆలయం అక్కర్లేనటువంటి ఒకే ఒక పురం, ఒకే ఒక స్థలం ఉంది, అది పరలోకం అనే విషయం దేవుని గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. రైట్. అయితే ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా ఆలయాలు కాదంటారా? దేవుని ఆలయాలు కాదంటారా? దేవుని మందిరాలు కాదంటారా? అంటే మందిరమే. ఎందుకనగా మొదటి తిమోతి పత్రిక 3:15లో ఏమని వ్రాయబడింది? నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని, రైట్, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. అంటే మందిరం సంఘం అవుతుందా? మందిరము సంఘం కాదు. సంఘం ఉంటేనే అది మందిరము. సంఘం లేకపోయినా కానీ మందిరం అవుతుంది, మనుషులు లేకపోయినా కానీ మందిరమే అంటారు. కానీ సంఘము కూడుకున్న కారణాన్ని బట్టి దానికి మందిరమని పేరు పెట్టబడింది. సంఘం ఎక్కడుంటుందో అది మందిరం. ఇదని కాదు, అది చెట్టు కిందనే అది దేవుని మందిరమే, ఎక్కడున్నా అది దేవుని మందిరం. కాబట్టి
ఇప్పుడు సంఘముల మధ్య ఆయన సంచరించుచూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నివాసం ఎక్కడ? సంఘం. మీరన్నాడు వ్యక్తిగతంగా మనలో, అలాగే సంఘముగా ఆయన మన మధ్య సంచరించుచూ ఉన్నటువంటి వాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో ఒక వ్యక్తి మందిరంలో ప్రవేశించడానికి, ఈ మందిరంలో ప్రవేశించాలంటే, ఈ మందిరంలో ప్రవేశించాలి అంటే, ఈ మందిరం అంటే ఏదో కట్టబడినటువంటి మందిరం అని కాక, ఈ మందిరము అనగా దేవుని సంఘములో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే అది ఏం చేయాలి అని అనగా దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి, లేక ఇట్లా చూద్దాము, 4వ వచనం. పేతురును యోహాను వాణ్ణి తేరి చూచి మా తట్టు చూడబండ్రి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, గాని నాకు కలిగింది నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేపట్టుకుని లేవనెత్తను. వెంటనే వాడు వాని పాదములు చీలమండలం బలము నొందెను. వాడు దిగ్గును లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయములోనికి. ఇందులో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంది. ఇందులో ఎవరు ప్రవేశించాలి? ఇందులోనికి ఎవరు రావాలి అని అంటే, ఎవరైనా రావచ్చు అని అంటామే. ఇది ఏమిటి అని అంటే, ఈ ఆలయము అనగా జీవము గల దేవుని సంఘం ఏమిటి అనగా, జీవము గల దేవుని సంఘం ఏమిటి అని అనగా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ. సంఘం అనేటువంటి దేవుడే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఇది ఇక్కడ నుంచి పరలోకమునకు చేరబోతున్నటువంటి వ్యవస్థ. కాబట్టి ఇందులో ప్రవేశించాలంటే, ఈ మందిరంలో ప్రవేశించాలి అంటే సంఘంలో ప్రవేశించాలి అని అంటే, దేవుని వాక్యం ఒక మంచి మాట చెప్పింది. ఏమిటట? ఒక మంచి సాదృశ్యాన్ని చెప్పింది. ఒకడు పుట్టింది మొదలుకొని కుంటివాడకున్నటువంటి వాడు, ఆ తర్వాత దేవుని దాసులు వాన్ని మా తట్టు చూడమన్నారు. ఏమైనా దొరుకుతాదేమో అని చూస్తే, ఏమైనా సిల్ల దొరుకుతాదేమో అని చూస్తే ఏకంగా జీవితమే దొరికింది. అక్కడ జీవితమే దొరికింది. ఇది దేవుని మందిరంలో కనిపించేటువంటి విశిష్టత. సరే, అప్పుడు అతడు చేసిన పని ఏమిటంటే, వెంటనే వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇది నిశ్చయముగా పాపక్షమాపణ, మారు మనస్సునకు సూచనగా కనబడుతుంది. ఏమిటి అంటే, ఒక మనిషి దేవుని ఆలయంలో ప్రవేశించాలి అంటే, ఒక మనిషి దేవుని ఆలయంలో ప్రవేశించాలి అంటే చేయవలసినటువంటి పని, అతని పక్షంగా ఉన్న పని ఏమిటి అని అనగా, పాత జీవితాన్ని విడిచిపెట్టి అప్పుడు దేవుని ఆలయంలోనికి, అది పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఆలయంలోనికి ప్రవేశించాలి. ఒక్కటి తేడా. కుంటూ బతికేటప్పుడు, కుంటివానిగా బతుకుచున్నప్పుడు దేవుని ఆలయమునకు బయట బతికినాడు. కానీ జీవితం మారిన తర్వాత ఎక్కడ కనిపించినాడు? దేవుని ఆలయంలోనికి వెళ్ళినాడు. దేవుని ఆలయంలో ప్రవేశించాలనుకున్నటువంటి యోగ్యత, అర్హత ఏమిటి అని అంటే, పాపక్షమాపణ, పాత జీవితం మారడం. అది అసలైన ముఖ్యమైనటువంటి అర్హతని గుర్తుంచుకోవాలి. పాత జీవితం మారితే చాలు. పాపాత్ముడు పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అంటే ఇది. పాపాత్ముడు పరిశుద్ధపరచబడి ఆయన మందిరంలో ప్రవేశించాలి. రక్షణ పొంది ఆయన మందిరంలో ప్రవేశించాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన మందిరంలో ప్రవేశించాలి. ఇది మనం గ్రహించవలసిన సంగతి. మందిర ప్రవేశం అర్హత ఏమిటి అని అనగా, పాత జీవితమును
విడిచిపెట్టుట, పాత జీవితాన్ని విడిచిపెట్టుట. ఏదేదో ఏమో దొరుకుతుందని చూసినాడు అనమాట. మా తట్టు చూడు అని అన్నారు. మా అబ్బాయి ఎవరు చెప్పలే మా తట్టు చూడమని, వీళ్ళు ఏమి ఇచ్చన్నారో అనుకున్నట్టుగా చూసినాడు అనమాట. ఇంతకుముందు చిల్లరేసిపోయేటోళ్ళు పోయినోళ్ళంతా ఇప్పుడు ఈయన మా తట్టు చూడంటాల కల్లా వాడు ఇంకా ఆశతో చూసినాడు. ఇంతకుముందు వేసిన వాళ్ళకంటే దండిగేసారేమోనని. అప్పుడు ఆయన ఇట్లా అన్నాడు, పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు అన్నాడు. అంటే నువ్వేది ఆశిస్తున్నావో అది నా దగ్గర లేదు, నువ్వేది ఆశించలేదు అది మాత్రం నా దగ్గర ఉంది. నువ్వు ఆశించేది ఏదైతే ఉందో అది నా నామములో నా దగ్గర, అది నా దగ్గర లేదు. నువ్వు ఆశించింది ఏదైతే ఉందో అది యేసు నామములో నీకు దొరుకుతుంది అన్నాడు. యేసు నామములో నీకు దొరుకుతుంది, లేయి అన్నాడు. అంతే. చెయ్యి ఇచ్చి లేపి నిలబెట్టగానే చెంగున నడిచి, తర్వాత లేచి లేచి నిలిచి నడిచి గంతులు వేయుచు, అది సంగతి. లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు. ముందు లేచి నిలబడినాడు, ఇంతకుముందు అది లేదు. లేచినాడు, ఇంతకుముందు అది లేదు. ఎవరన్నా లేపాల, లేపితే నిలిచినోడు కూడా కాదు, మళ్ళీ కూలబడితోడు. అవునా? ఎందుకంటే శక్తి లేదు. ఇప్పుడు నిలబడినాడు. నిలిచిన తర్వాత నిజమా కాదన్నట్లుగా నడిచినాడు. నడిచిన తర్వాత పరిగెత్తినాడు. వందనాలు చెప్పి ఇంక పోయేస్తానన్నా అని ఉరకలే బయటికి. యాడికి పోయినాడు? నేరుగా వాళ్ళు యాడికి పోయినారో వారితో కూడా. జీవితం బాగుపడిన వాడు బాగు చేసిన ఆయన ఆలయమునకు వెళ్ళిపోయినాడు. దేవుని దాసులతో కూడా ఆలయంలోనికి వెళ్ళి కూర్చున్నాడు. అట్టటోళ్ళు దేవుని ఆలయానికి కావాల. పాపాన్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనను విడిచిపెట్టకుండా, కొట్లాటలు విడిచిపెట్టకుండా, తగాదాలు విడిచిపెట్టకుండా, ద్వేషం విడిచిపెట్టకుండా, పాతదంతా లోపలనే పెట్టుకొని ఆదివారం నాడు తెల్లబట్టలు వేసుకొని వచ్చి ఏం ఉపయోగం ఉంది? అవి కూడా సోమవారానికి మాసిపోతాయి, ఎందుకంటే మనిషి బాగలేడు కాబట్టి. అంతే. కాబట్టి గుర్తుంచుకోండి, పాత జీవితము మారాల. ఆ కుంటివాడిని చూసి ఆశ్చర్యపడింటారు. వచ్చి కూర్చున్నాడంట. వచ్చి కూర్చోగానే మనం మన పక్కన నెలను చూస్తామా లేదా ఎవలి మనిషి అని చూసేటకల్లా చూసినాడు. ఒరే, నేను వచ్చేటప్పుడు రూపాయి వేసి ఇచ్చినాను, వాడేనా ఏడు అని అనుకున్నాడు. అంటే ఇతడు అతనికి వెళ్ళి చూసింటాడు. నువ్వు అనుకుంటేది కరెక్టేలే అనుకున్నట్టుగా చూస్తుంటాడు అనమాట. నువ్వు అనుకునేది కరెక్టే, నేనే ఆ మనిషిని. ఆశ్చర్యం, వాడు కాదా, వాడు కాదా, వీడే అని గుర్తెరిగి, వీడే అని గుర్తెరిగి. ఒక్క సత్యం చెప్తాను, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికే గాని దేవుని ఆలయం బయట ఉన్నటువంటి వాడిని ఆలయములోనికి తీసుకొని వెళ్ళే శక్తి లేదు, ఒక్క దేవుని దాసులకు తప్ప. వారు మాత్రమే బయట ఉన్న వాడిని లోపలికి తీసుకొని వెళ్ళగలరు. ఏ విధంగా? సువార్త ప్రకటన చేత, దేవుని కృప చేత. అంతకు ముందున్న వాళ్ళందరూ కూడా అతని భౌతిక అవసరాలు తీర్చినారు. ఇక్కడ భౌతిక అవసరం మాత్రమే కాదు తీరింది, ఆత్మ సంబంధమైన, అతి ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన ఉద్దేశం కూడా నెరవేర్చబడింది అని మనకు అర్థమవుతుంది. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం మనం. అదేమిటి అనంటే, పాత జీవితాన్ని విడిచిపెట్టిన వారు మాత్రమే దేవుని ఆలయములోను చివరకు దేవుని రాజ్యములోను ప్రవేశించుటకు యోగ్యులు. అట్లా లేకపోతే నిష్ప్రయోజనం అని మనం గుర్తుంచుకోవాలి. అది మొదటిది. రెండవ సంగతిని చూద్దాము.
లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. గట్టిగా చూడండి. ఇప్పుడు ఆత్మవశుడై అతడు బాబా కొత్త నిబంధన కాకపోయినా కానీ అతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను. అంటే ఎవరుండాల దేవాలయంలో? ఆత్మవశులు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన పరిశుద్ధులు దేవుని ఆలయంలో ఉండాలి. ఆత్మవశుడై అతడు ఆలయంలో ప్రవేశించి లోపలికి వచ్చెను, దేవాలయం లోపలికి వచ్చెను. తరువాత అతడు దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను అనే మాట ఉంది. ఆత్మవశులైన దేవుని పిల్లలు దేవుని మందిరంలో ప్రవేశించుట. ఆత్మరక్షణ పొందిన వారు మాత్రమే కాదు, ఆత్మవశులైన వారు. ఆత్మవశులు అని అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్న వారు. అది ఆత్మవశులు. జీవితమును ప్రభువునకు అప్పగించుకొని ఆయన చిత్తము చొప్పున నడిపించబడుచున్న వారు ఆత్మవశులు. ఆత్మవశుల జీవితాలు ఎట్లుంటాయట? దేవుని స్తుతించుచు అతడు క్రీస్తును చూడక మునుపు చావడని ముందుగానే చెప్పబడింది అతనికి. అటివాడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చినాడు. కనుక క్రీస్తునందు విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందిన వారే గాని పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నవారు కాని కారణము చేత ఆత్మకార్యములు జరుగుట లేదు హృదయాల్లో, జీవితాల్లో. మనం ఎప్పుడు ప్రతి దానిని ఈ కంటితో చూస్తాం. అంటే శరీర సంబంధమైన చూపుతో మాత్రమే మనం లెక్క కడతాం. అందుకే ఆత్మకార్యాలు జరగట్లేదు. వెలిచూపును బట్టే, విశ్వాసమును బట్టి కాదు. చూచిన దానిని బట్టే, దాని ముందు వెనక ఏముందని కాదు, విన్న దానిని బట్టే. అందుచేత మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అని అనగా, ఆత్మరక్షణ పొందిన వారు ఆలయంలో ప్రవేశించాలి. ఆత్మవశులైనటువంటి వారు ఆలయంలో ప్రవేశించాలి. అలాగే చూడండి, దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఇదే. లూకాసు వార్త 1వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం, ఒక్క నిమిషం. లూకాసు వార్త 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయం 22వ వచనము. ఎస్, కరెక్టే. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందుకు ఆలయమందు ఏం కలిగింది? ఆలయమందు దర్శనం కలిగింది. ఆలయమందు ఏం కలిగింది? దర్శనము కలిగింది. ఆలయమందు దర్శనం కలిగింది. ఆలయమందు దర్శనము కలిగింది. ఆలయమందు కలిగినటువంటి దర్శనం ఉందే. ఏమిటి దర్శనం? దేవుని దర్శనం కలిగింది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చాలాసార్లు ఈ మాటలు విని ఉంటాం మనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం నందు చాలాసార్లు ఈ మాటలు విని ఉంటాం. ఏంటంటే, యెషయాకు దర్శనం కలిగింది. మొదటి దర్శనం ఎవరిది? దేవుని దర్శనం కలిగింది.
ఉం? దేవుని దర్శనం కలిగింది. రెండవదిగా స్వీయ దర్శనం కలిగింది. స్వీయ దర్శనం. మూడవదిగా పరదర్శనం కలిగింది. 3 దర్శనాలు కలిగినాయి. మొట్టమొదట దేవుని చూశాడు. దేవుని చూసిన తర్వాత ఆయన పరిశుద్ధతను చూసినాడు. మొట్టమొదటిగా దేవుని దర్శనం, ఆయన పరిశుద్ధతను అతడు చూసినాడు. తరువాత తన యొక్క పాపపు స్థితిని అతడు చూడగలిగినాడు. అయ్యో నేను అపవిత్రుడను అని గ్రహించినాడు. మూడవదిగా అపవిత్రమైన జనుల మధ్య నేను నివాసము చేయుచున్నాను అని కూడా గ్రహించగలిగినాడు. కాబట్టి ఆలయానికి పోతే ఏం కలగాల? దర్శనం కలగాల. ఏం దర్శనం కలగాల? దేవుని పరిశుద్ధత అనే దర్శనం కలగాల. నీ సంగతి ఎట్లుందో నువ్వు తెలుసుకునే దర్శనం కలగాల. అది లేకపోతే నువ్వు ఎన్నిసార్లు పోయినా నీకు అయింది దర్శనము కాదు అని అర్థం. నీకు కలిగింది దర్శనము. దర్శనము అంటే ప్రత్యక్షత, దేవదర్శనం కలగాలి, ఆయన ఎటువంటి వాడో. రెండవది ఏమిటంటే స్వీయ దర్శనం కలగాలి, నువ్వు ఎటువంటి వాడవో అనే సంగతిని గ్రహించాలి. దాని తర్వాత ఏం జరగాలంటే స్వీయ దర్శనంలో తను తాను చూసుకున్న యేషయా నేను అపవిత్రుడనని కేకలు వేసినాడు. దేవుని దర్శనం కలిగిన తర్వాత, స్వీయ దర్శనం కలిగిన తర్వాత నువ్వు ఇంకా మారలేదు అని అంటే నిష్ప్రయోజనమైన దర్శనమే. అవునా? నిష్ప్రయోజనమైన దర్శనమే. ఆ మాటను గుర్తుంచుకోవాలి. మూడవదిగా అతడు అపవిత్రమైన ప్రజలను చూచి నేనెట్లా పరిశుద్ధపరచబడినానో వీళ్ళు కూడా అట్లాగే పరిశుద్ధ పరచబడాలని కోరుకొని, ప్రభువా నేనున్నానయ్యా నన్ను పంపని అన్నాడు. ఎవరిని పంపుతా అంటే నేనున్నా నన్ను పంపన్నాడు. కనుక దేవుని ఆలయంలో దర్శనము, ఆత్మరక్షణ, ఆత్మవశులు, అలాగే దేవుని ఆలయంలో దేవదర్శనము, స్వీయ దర్శనం, పరదర్శనం అనేటువంటివి ఉన్నాయి. ఆలయంలో దర్శనం అని అన్నాం కదా. ఏంటా దర్శనం అంటే ఇంకొక రూపంలో చూడాలి. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనంలో చూడాలి. 27వ కీర్తన 4వ వచనంలో యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగి తిని ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును అని ఉంది. కాబట్టి ఆలయంలో కనిపించవలసిన మరొక దర్శనం ఏమిటంటే వాక్య దర్శనము. అది కావాలి. ఆలయంలో ప్రవేశించిన వాళ్ళకి ఏం కలగాలి? వాక్య దర్శనం కలగాల. నిలిచి బోధిస్తున్నటువంటి దేవుని దాసుడు వాక్య దర్శనము కలిగిన వాడుగా ఉండి తనకు కలిగిన వాక్య దర్శనాన్ని తన మాట వినుచున్న వాళ్ళకు కూడా అందించగలిగిన వాడై ఉంటేనే అది ప్రయోజనకరం అవుతుంది. వాక్య దర్శనం. వాక్య దర్శనం హాస్య దర్శనం కాదు, వాక్య దర్శనం, దేవదర్శనం, వాక్య దర్శనం. యెహోవా వాక్యం అబ్రహామునకు ప్రత్యక్షమై, వాక్య ప్రత్యక్షత అది మనకు కలగవలసింది. ఆత్మరక్షణ కలిగిన వారమై ప్రవేశించాలి, ఆత్మవశులమై ప్రవేశించాలి, ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారమై ఉండాలి. ఇక్కడ వాక్య దర్శనము కలిగిన వారమై, వాక్య ధ్యానము కలిగిన వారమై ఉండాలి అనేటువంటి విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వాక్య ధ్యానం కలిగిన వారమై ఉండాలి అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 22:17 కూడా చూడాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 22:17లో నేను ప్రార్థన చేయుచుండగా, దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా, దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును ప్రభువు దర్శనమట. ప్రభువు దర్శనం ఎట్లా?
ప్రార్థన చేయుచుండగా మామూలుగా కూడా కాదు, ఆయనే చెప్పినటువంటి మాట కదా ఇది. దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయుచుండగా పరవశుడనై, అనగా ఆత్మవశుడనై ప్రభువును చూచితిని. భక్తి సంబంధమైన కార్యములు నెరవేర్చబడుట అనేటువంటిది చాలా అవసరం. భక్తి సంబంధమైన కార్యం. మనము తెలుసుకున్న సంగతి ఏమిటంటే, మనమే దేవుని ఆలయము అనే విషయాన్ని మనం గ్రహించినాం, అందులో సందేహం లేదు. కానీ భక్తి సంబంధమైన కార్యములు జరగడానికి వీలుగా మనం సంఘముగా కూడుకొనుచు ఉన్నాము. దాన్ని దేవుని వాక్యము మందిరమని కూడా అనింది. ఈ మందిరములో అనగా సంఘములో జరగవలసినటువంటి ప్రత్యక్షతలు ఏమిటంటే ఇవి. ఇందులో ప్రవేశించవలసిన వారు ఆత్మరక్షణ, ఆత్మవశులై, వాక్య దర్శనం కలిగిన వారై, అలాగే ప్రభు దర్శనం కలిగిన వారై, ప్రార్థన ద్వారా ప్రభు దర్శనం కలిగిన వారై ఉండాలి అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆలయం కట్టకపోయినా దావీదిటన్నాడు, నేను ప్రార్థన చేయగా ఆయన తన ఆలయములో ఉండిన నా ప్రార్థన ఆలకించెను అని. అది 1 సమూయేలు 22:7 ఆయన ఆ మాట అన్నాడు. ఇంకేమన్నాడంటే ఆయన, నేను ఇందాక చదివిన వచనంలో 27:4 యెహోవా మందిరమందు నేను నివసించగోరుచున్నాను అని అన్నాడు. ఆయన ఆలయంలో ధ్యానించడానికి, ఆయన మందిరములో నివసించడానికి ఆశ కలిగిన వాడుగా ఇతడు దావీదు కనబడుచున్నాడు. ప్రియులారా, ఎంత శ్రేష్టమైనటువంటి విషయం ఇది. కనుక దేవుని ఆలయం అనేటువంటిది ఏదో వచ్చిపోనికి ఒక స్థలమని భావించకూడదు. యాడ నిద్ర వచ్చే స్థలమే అది. యాడ నిద్ర వచ్చే స్థలమే అది. ఇదే చల్లగా ఉంటుంది. మేము చెప్పే మాటలు మీకు జోలబాన్నట్టుగా ఉంటాయి కదా, కాబట్టి ఇంకా బాగా నిద్రపోతారు. కూర్చుంటే చాలు కొనికేటోళ్ళు ఉండారు, ఇంకేం చేయాలా? కుర్చీలో కూర్చున్నా కొనకడమే, కింద కూర్చున్నా కొనకడమే. ఇంక మన జీవితంలో లాస్ట్ది అదే పని. కళ్ళు మూసినాక ఇంకేముంటుంది? ఇప్పుడన్నా సరైన బెడ్ ఉండదు, కానీ ఇంక అప్పుడు మంచి బెడ్ ఉంటుంది. ఇంకా ఒత్తుకదు, ఏమి ఇబ్బంది కలగదు. కాబట్టి అది ఉంది, ఇంకా దానికోసమే. కాబట్టి కొన్నాళ్ళన్నా ఏడున్నప్పుడన్నా కళ్ళు తెరుచుకుంటే మంచిది. లాస్ట్కి ఎదురు అదే ఉంది. ఇంకా ఒకసారి కళ్ళు మూసుకుంటే ఇంకా మళ్ళీ తెరుచుకున్నప్పుడన్నా కొంచెం బాగా తెరుచుకొని ఉంటే బాగుంటుంది. మందిరానికి రావడానికి, మందిరంలో చేరడానికి, మందిరంలో చేరితే ఎన్ని ఉండాలో ఇవన్నీ దేవుని వాక్యం బాగా చెప్తుంది. ఇవన్నీ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇటువంటి వారు ఆలయములో ఉండాలి అని. ప్రకటన 3:12 చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా జయించువాడు దేవుని ఆలయంలో ఉండాలంట. ఏటోళ్ళు ఉండాలా? ఏ దాన్ని జయించకపోయినా పర్వాలే, మొట్టమొదట నిద్రను జయించండి. దేవుని ఆలయంలో దేన్ని జయించాలా? మొదట నిద్రను జయించితే చాలు. స్తంభంగా ఉంటావో దూలంగా ఉంటావో తర్వాత సంగతి. ముందు నిద్రను జయించితే చాలు. జయించువానిని. ఎందుకంటే అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అన్నాడు. నేను ఒకసారి చెప్పినాను కదా, ఏందబ్బా వీళ్ళు ఎప్పుడు ఇట నిద్రపోతున్నారు, మాటికి హల్లెలూయా అంటే బాగుంటుంది, అంగప్పుడు లేచంటారు,
బలవంతంగా లేచంటారు, 2 చేతులు పైకెత్తారంటే అప్పుడు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, అటనన్నా మేలుకుంటారంటే దాంట్లో ఇంక వాక్యం చెప్పు నీకేం ఉండదు. ఎంతసేపు మిమ్మల్ని లేపుతుంటే ఇంక వాక్యం ఎట్లా చెప్పాలా, అది కష్టమైన విషయం. కాబట్టి మేము వాక్యం చెప్తుంటే లేని ఇట నిద్రపోతుండారని అనిపించింది నాకు. అట్ట చిన్నగా బైబిల్ చదువుతుంటే ఒక ఆదరణ కలిగింది. ఏం ఆదరణ కలిగిందంటే, పౌలే ప్రకటిస్తుంటే 5 కనేటోడు నిద్రపోయినాడంట. అప్పుడు ఏమనిపించిందంటే, పౌలే వాక్యం చెప్తే నిద్రపోతుంటే ఇంక మేమెంతటోళ్ళంలే అని అనుకున్నా. పౌలే వాక్యం చెప్తుంటే నిద్రపోతే మేమెంతటోళ్ళంలే. కాబట్టి మాకు ఒక పెద్ద సౌకర్యం ఏంటంటే, పౌలు వాక్యం చెప్పేటప్పుడు ఒకడు 3 అంతస్తుల కిటికాడ కూర్చొని నిద్రపోయి డబ్బిమని కింద పడ్డాడంటే, ఇప్పుడు మనం అంత ఏడ కూర్చుంటున్నాలో కూర్చుంటే కుర్చీ మీద కూర్చుంటారు, పడితే కొంచెం కింద పడతారు, మళ్ళీ లేపొచ్చు, ఏమి ఇబ్బంది లే, ఏం కాదు. ఎట్ట నిద్ర వచ్చాదో ఏం అర్థం కాదు. బోధినాకరి మందిరానికి వచ్చేటప్పుడు ఇలాంటి ఇంతకుముందు నిమ్మ పొలండే, అటనన్న నిమ్మ పొలాన్ని వేసుకొని మందిరానికి వచ్చేటప్పుడు నోట్లో నిమ్మప్పలు వేసుకొని దారి. మేము చెప్పేది ఎవరికి చెప్పాల వాక్యం? మీరు నిద్రపోతుంటే బోధింతప్పుడు ఎందుకు నిద్రపోరు? అప్పుడు కూడా నిద్రపోవచ్చు కదా. జయించువారు కావాలి దేవుని ఆలయంలో. ఎవరుండాలి? జయించేటోళ్ళు ఉండాలా. దేవుని ఆలయంలో జయించే వాళ్ళు ఉండాలి. జయించేటోళ్ళు, పాపమును జయించినోళ్ళు, శరీర క్రియలను జయించిన వాళ్ళు, నోటి మాటలను నాలుకను జయించిన వాళ్ళు, తమ కళ్ళను జయించిన వాళ్ళు, జయించువారు. కానికిచ్చేటోళ్ళు అవునా? కాదు కాదు కాదు, కానికిచ్చేటోళ్ళు కాదు, ఖర్చు భరించేటోళ్ళు కాదు ఉండాల్సింది. దేవుని ఆలయంలో జయించువారు, వారుంటేనే దేవుని సంఘానికి బలం. వారే దేవుని సంఘానికి బలం. అటువంటి వారు కావాలి. దేవుని మందిరములో ఉండవలసినటువంటి లక్షణాలు అవని దేవుని వాక్యం గుర్తు చెప్తుంది. 7వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనము చదువుకుందాము. 7వ అధ్యాయము 15వ వచనంలో రాయనటువంటి మాట ఏంటంటే, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగలు ఆయన ఆలయంలో ఆయనను, ఎవరు ఆయనను సేవించగలిగినటువంటి వారు? జయించువారు. జయించువారు ఆయన ఆలయములో స్తంభాలు. ఇక్కడ వీళ్ళెవరనగా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు, పరిశుద్ధులు, ఆయనను సేవించుచున్నారు. దేవాలయములో ఆయనను సేవించుచున్నవారు అనే మాట వ్రాయబడింది. వాళ్ళు కావాలి. ఆయనను సేవించువారు ఆయనకు అవసరమై ఉన్నారు. ఆయనను సేవించేవారు, దేవుని సేవ చేయుచున్నటువంటి వారు, ఆయన ఆలయములో ఆయన సేవ చేసేవాళ్ళు. ఆయన నామమున నువ్వేది చేసినా ఆయన సేవ అని అనుకోండి. ఆయన నామమున నువ్వు ఏది చేసినా అది ఆయన సేవ. ఆయన సేవ, ఆయన పని, ఆయన సేవ. ఆయన మనస్సు కలిగి ఆయన కొరకు నువ్వేది చేసినా అది ఆయన సేవ. అది గుర్తుంచుకోవాల్సిన మాట. నువ్వేది చేసినా కానీ, ఎందుకంటే ప్రభువు మొదట నీ పని కంటే ముందు నీ మనసును చూస్తాడు. కాబట్టి ఆయన ఆలయంలో ఇటువంటి వారు ఉండవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక మాటను గుర్తు చేస్తా. ఇప్పుడు దేవుని ఆలయములో ఉండవలసినటువంటి వారి జీవన విధానమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం.
ఏమిటి అని అనగా 8వ వచనం 15:8 ప్రకటన 15:8 అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతలు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతలు, శక్తితో నింపబడిన 7 దూతలు ఎవరంట? వారంతా శక్తితో, దేవుని శక్తితో నింపబడిన వారు. దేవుని శక్తి అంటే ఏంటి? దేవుని శక్తి అంటే ఏమిటి? దేవుని శక్తి అంటే చచ్చిపోయిన వాళ్ళు లేయడం. తర్వాత దేవుని శక్తి అంటే అద్భుతాలు, స్వస్థతలు, దయ్యములు వెలుగొట్టుట. ఎస్, అది దేవుని శక్తి. అది దేవుని శక్తి కాదని చెప్పడానికి వీల్లేదు. దేవుని శక్తి, అది దేవుని శక్తి. కానీ అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక మాట గుర్తు చేస్తాను. అతని పేరు ఏం పేరు అని అనగా 8వ అధ్యాయంలో గారడి సీమోన్ అని ఉంది. అతడు గ్రేట్ అనుకున్నాడు, గారడీ చేస్తున్నాడు, గ్రేట్ అనుకున్నాడు. అవునా? గ్రేట్, గారడీ చేస్తున్నాడు కాబట్టి మనుషులంతా బాబా గారడీ చేస్తున్నాడు. గారడీ అంటే విచిత్రం ఏంటంటే, గారడీ చేసేవాడు కొత్త నోట్లు మనకు చూపిస్తాడు. అవునా కదా? కొత్త నోట్లు చూపిస్తాడు. 500, 1000 రూపాయలవి, ఇంతకుముందు చెల్లనివి, ఇప్పుడు చెల్లేటివి, అన్ని కొత్త నోట్లు చూపించాడు. ఆ గారడీ అంతా అయిపోయిన తర్వాత మనకాడ రూపాయి అడుక్కుంటాడు. మనకాడ రూపాయ, ₹1 అడుక్కుంటాడు. అర్థమైందా? అది గారడీ అంటే. మరి అరే ఇంతకు ముందు ఈడు ఇన్ని నోట్లు తయారు చేసినాడు కదా, మళ్ళా ఈడేందబ్బా రూపాయి అడుక్కుంటున్నాడు, ఈయనకెందుకు ఇవ్వాలని వీళ్ళ ఆలోచన చెయ్యరు. గారడీ అంటే అది. కాబట్టి జనులను చాలా విభ్రాంతి పరిచినాడు. అయితే అంతకంటే మించిన గొప్ప కార్యాలు దేవుని దాసుడు ఫిలిప్పు చేయగా ఆయన ఏం చేసినాడంటే అదే పనిగా అద్భుతాలు చేయడం మొదలు పెట్టలే. ఫిలిప్పు చేసిన సూచక్రియలు ముందు చూడండి. 8వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండెను. ఏం చేసినాడు ఫిలిప్పు? ముందు క్రీస్తును ప్రకటించినాడు. క్రీస్తును ప్రకటించిన తర్వాత జనసమూహములు ముందు విన్నారు, తర్వాత సూచక్రియలు చూసినారు, తర్వాత చెప్పిన మాటల యందు లక్ష్యము ఉంచినారు. ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ముందు క్రీస్తుని ప్రకటించినాడు, అవసరాన్ని బట్టి అద్భుతాలు జరిగినాయి. అప్పుడు సీమోను కూడా చూసి నమ్మి బాప్తిస్మము పొందినాడంట. అవునా? 8:12 ఉంది. సీమోను కూడా 13లో అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది. బైబిల్ ప్రకారంగా నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమని అర్థం? రక్షించబడినాడనే కదా. నమ్మినాడు, బాప్తిస్మం పొందినాడు. ఏమనుకున్నాడేమో, నాకంటే మించిన గారడి మా గురువు అని అనుకున్నాడో ఏమో. అద్భుతాలు చేస్తా ఉంటే ఆశ్చర్యపడినాడు. కానీ హృదయం ఎట్లుంది? 22వ వచనం, నీ చెడుతనము మానుకో. చెడుతనం మాత్రం మానలేదు. ఇంకేమిటి? హృదయాలోచన మంచిది కాదు. ఘోర దుష్టత్వం, దుర్నీతి బంధకంలో ఉన్నాడంట. నమ్మినాడు, బాప్తిస్మం పొందినాడు, కానీ ఏం పోలే? ఘోర దుష్టత్వం, దుర్నీతి బంధకాలు అవి పోలే. ఘోర దుష్టత్వం, దుర్నీతి బంధకాలు మాత్రం పోలే. హృదయం బాగలేదు. అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు మరి ఏ విధంగా దేవుని శక్తితో నింపబడతాడు? దేవుని శక్తి అంటే ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నీ మనసు మారడమే దేవుని శక్తి. అది ఎవరు జరిగించగలరు? దేవుడే జరిగించేటువంటి శక్తి. నాకు గుండె జబ్బు ఉందే, దేవుడు బాగు చేసినాడు అని సాక్ష్యం ఇవ్వచ్చు. కానీ డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసి బాగు చేస్తుండారా లేదా? చేస్తుండారు. నాకు కడుపులో గడ్డ ఉండే, అది కరిగిపోయింది. గడ్డలను కూడా డాక్టర్లు ఇస్తున్నారు, ఆపరేషన్ చేసి తీస్తున్నారా లేదా?
కానీ బాగలేని మార్చగలిగిన డాక్టర్ ఎవడున్నాడు? జీవితం బాగలేని వాడిని మార్చగలిగిన డాక్టర్ ఎవరున్నారు? లేడు. కాబట్టి జీవితాన్ని మార్చగలిగిన వాడు కేవలం ప్రభువు మాత్రమే. అందుచేత అన్ని అద్భుతాల కంటే మించిన మహాద్భుతం అదే అనే సంగతిని గుర్తించాలి, గ్రహించాలి. శక్తి కలిగిన వారు, సేవించువారు, జయించువారు, శక్తి కలిగిన వారు అని దేవుని వాక్యం చెబుతూ ఉండగా, ఇట్టి సంఘముతో మనం నింపబడాలని, లేక ఆలయంలో మనం ఇటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. బైబిల్ గ్రంథం ఏమని పేరు పెట్టింటే, జీవము గల దేవుని సంఘం. మీరు దేవుని మందిరం అని పెట్టింది, మీరే దేవుని ఆలయం పెట్టింది, కానీ సంఘం అని దేవుని వాక్యం పేరు పెట్టింది. పేతురు మొదటి పత్రిక 5:8లో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు ఆత్మ సంబంధమైన ఆలయము, ఆత్మ సంబంధమైన మందిరము, సజీవమైన రాళ్ళెవలో ఉండి ఆత్మ సంబంధమైన, ఇది ఆత్మ సంబంధమైన మందిరము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ సంబంధమైన మందిరము కనుక ప్రియులరా, దేవుని ఆలయము అని సంతోషపడుతున్నాం, మందిరాలు కట్టుకుంటున్నాం. కొన్నిసార్లు మంది ఉండారు, కొన్నిసార్లు మంది లేరు. ఉన్న నెలను సరిగా ఉండాలంటే అట్ట కూడా లేదు. కాబట్టి దేవుని ఆలయము అనేటువంటిది, దేవుని ఆలయం అనేటువంటిది అదొక ప్రాసెస్, అదొక కొనసాగింపు. ఎట్లా అంటే 10 మంది రక్షించబడిన వారు ఉంటే మనం ఒక మందిరం కట్టుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు జరుగుతుంది. అది సాధారణమైంది. కానీ ఆ 10 మంది శక్తి కలిగిన వాళ్ళుగా జీవించటమే మందిరం కంటే మించినటువంటి విషయం. మందిరం కంటే మించిన విషయం. ఆ 10 మంది సాక్షి జీవితాన్ని కలిగి ఉండడమే మందిరం కంటే మించిన విషయం అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఇష్టలుగా ప్రియులుగా జీవించాలి అనే సంగతిని గుర్తుంచుకుందాం. ఆత్మరక్షణ పొందిన వాళ్ళు ప్రవేశించాలి. అవునా? ఆత్మశక్తి కలిగిన వారు లోపల ఉండాలి. ఇంకా ఏం చెప్పుకున్నాం? దర్శనము కలిగిన వారు, ప్రభువును చూసేవారు, అనగా వాక్య దర్శనం కలిగినటువంటి వారు, ప్రార్థన దర్శనమును కలిగినటువంటి వారు, జయించువారు, సేవించువారు, శక్తితో నింపబడిన వారు దేవుని మందిరములో ఉండాలి అనేటువంటి విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుండగా, మందిరం అనేటువంటిది ఆదివారం నాడు ఒకసారి వారానికి అట్లా చూసిపోనికి వచ్చే స్థలం కాదని, వారానికి ఒకసారి అట్లా కునికిపోనికి వచ్చే స్థలం కాదని, వారానికి ఒకసారి రొట్టె రసం తీసుకుపోనికి వచ్చే స్థలము కాదని, ఇది మందిరము కాదు, ఇది దేవుని సంఘం. కాబట్టి సంఘములో మనం దర్శనం కలిగిన వాళ్ళుగా, శక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలనే సంగతిని గుర్తుపెట్టుకొని సాక్షి జీవితాన్ని కలిగి జీవించాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాగున మనం జీవించుటకు ప్రభువే మనకు సహాయము చేసి ఆయన మనలను నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని దాసులు ప్రసాదన్న వచ్చి ప్రార్థన చేస్తారు. అభిపురం ప్రసాదం. అందరు కూడా పరిశీలన చేసుకుందాం, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో. వాక్యము ద్వారా మనం విన్నాం కాబట్టి ప్రభు కోసమై జీవించుటకు, పరిశుద్ధంగా జీవించుటకు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ ప్రియ దాసులను బలపరిచి మీ ఆత్మశక్తి చేత నింపి నేటి దినాలలో మాకందరికి అవసరమైన మాటలు,
ఈ ప్రత్యేకమైన మందిర ప్రతిష్ట దినంలో మీరు వినిపించినందుకై స్తోత్రాలు నాయన. విన్న మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గ్రహించుటకు కృప చూపించండి. మందిరము యొక్క మరి విశిష్టతను వివరముగా మీ దాసుని ద్వారా మీరు మాకు వినిపించినందుకై స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్నా మీ మాటలు మా హృదయాలు భద్రపరచండి. అలాగే ముందున్న సమయం మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీ సన్నిధిలో నిలిచి మీ దాసుని బలపరిచి వాడుకొనుమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.